ఎగ్జిబిషన్ ప్రారంభించినటువంటి సత్యసాయి శ్రీనగర్ కాలనీలో ప్రారంభించినటువంటి ఎక్స్పోకి నేను రావడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. నిజంగా హస్తకళల్ని ఎంకరేజ్ చేయడం అనేది ఈరోజు మాకున్నటువంటి ప్రభుత్వం పరంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేనేత కళని ఎంకరేజ్ చేయాలని మా ప్రభుత్వం ముందస్తు పీట వేస్తుంది. ముఖ్యంగా మహిళలకు కూడా పెద్ద పీట వేయాలని మా ప్రభుత్వం చాలా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు కూడా 120 కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిల్ని తీర్చేసి వారికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి ఎక్స్పో జరగడం అనేది మా ప్రభుత్వానికి తరఫు నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బనారస్, యూపీ, గుజరాత్, ఇలా కల్కటా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినటువంటి ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, ఈ ఆర్గనైజర్స్కి, మరి గుప్తా గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్కి, మరి వారి యాజమాన్యానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలుకి భారతదేశంలో స్వతంత్రం మొదలైనప్పుడు చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేసింది చేనేత అంటే నేతన్నలకి ఎంకరేజ్ చేసి ఆనాడి మహాత్మా గాంధీ కూడా మరి నేతను వడికినటువంటి దారం పోగుని వడికినటువంటి గాంధీ మహాత్ముడి భారతదేశంలో ఉన్నటువంటి మనము వీళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మా ప్రభుత్వాన్ని తీసుకుంటే గతంలో స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో కూడా మరి ఇలా వస్త్రాలని అంటే విదేశీ వస్త్రాలని బహిష్కరించి దేశంలో తయారైనటువంటి నేతన్నల వస్త్రాలని వేసుకోవడం అనేది ఆనాటి ఉద్యమంలో భాగమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రభుత్వం అంటే మా పార్టీ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కూడా చేనేత వస్త్రాలని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు నేత అంటే నేతలోనే ఉంది నేసినటువంటి వస్త్రాన్ని వేసుకోవడం. దాన్ని ముందుగా ఇంట్రడక్షన్ చేసింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఈరోజు వస్త్ర కళల్ని కూడా వారికి ఎంకరేజ్ చేస్తూ మీకు అందరికీ తెలిసినటువంటి విషయం శిల్పకళా వేదికలు, శిల్పకళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమంది మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కళల్ని గౌరవిస్తూ వాళ్లకు ఉచితంగా అక్కడిని షెట్టర్లను కూడా కేటాయించినటువంటి విషయం మీరు గమనించాలి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈ కళల్ని ప్రోత్సహించి వారి వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం కోసం మన తెలంగాణలో హైదరాబాద్లో ఈ కళ కోసమే కాకుండా వారి వ్యాపార రీత్యా మరి వారికి పెట్టినటువంటి స్టాల్లో ఈరోజు మా ప్రభుత్వం ఎంకరేజ్తో పాటు మహారాష్ట్రంలో కూడా మీకు అంటే స్వేచ్ఛతో పాటు మీరు వ్యాపారం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో నేసినటువంటి పోచంపల్లి ఇక్కత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని వెంకటగిరి, పోచంపల్లి ఇలాంటివి ఏవి ఉన్నా కూడా గద్వాల్ చీరలు ముఖ్యంగా మా తెలంగాణ నేతన్నలకి ఇష్టమైనటువంటి గద్వాల్ చీరలకు కూడా ప్రాధాన్యతనిస్తూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ స్టాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అందరినీ కూడా గౌరవిస్తూ ఈ వ్యాపారం బాగా జరగాలి, మీ కళని ఎంకరేజ్ చేయాలి. మాలాంటి మహిళలు కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అంటే నేసినటువంటి చీరలను కట్టుకోవడం అనేది చాలా ఇష్టపడేటటువంటిది. దాన్ని మేము ఎంకరేజ్ చేస్తూ మరి గత ప్రభుత్వంలో ఒక చిన్న సబ్జెక్టు కూడా చెప్పాలి. గత ప్రభుత్వంలో తెలంగాణలో బతుకమ్మ సమయంలో చీరలు ఇస్తామని బతుకమ్మ చీరలు ఇచ్చి ఎక్కడి నుంచో పాలిస్టర్, బొంబాయి, గుజరాత్ నుంచి చీరలు తెచ్చి అమ్మిండ్రు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికుల్ని ఎంకరేజ్ చేయలేదు. ఈరోజు మా ప్రభుత్వం 120 కోట్లతో వాళ్ళకు ఉన్నటువంటి రుణాలను తీర్చినటువంటి మా ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా హైదరాబాద్లో వారికి బతకడానికి కానీ వారి వ్యాపారం కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా మహారాష్ట్రలో కార్మికులకి చేయూతగా ఉంటుంది మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వ్యాపారమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఇప్పుడు సీజన్ జనవరి వరకు పండగల సీజన్ ఉంది, అలాగే పెళ్లిళ్ళ సీజన్ ఉంది. ఇంకాస్త ముందుగా మీరు లాస్ట్ మంత్ కనుక వచ్చింటే ఈ నెలంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ ఉండేది, ఇంకా వ్యాపారం ఎక్కువగా జరిగేదేమో. ఏది ఏమైనా ఇంకా 2 నెలలు పండగ వాతావరణం ఉంటుంది రాష్ట్రంలో. మీరు 27 నుంచి 3వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు నిర్వహించేటటువంటి ఈ మీ ఎగ్జిబిషన్ మంచి వ్యాపారం లాభాలతో కూడుకున్న వ్యాపారం జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మీకు సహకారం ఉండాలని మరోసారి తెలియజేస్తున్నాను.